మంచిగా ఉన్న వాళ్ళకంటే చెడుగా ఉన్న వాళ్ళకే మంచిగా జరుగుతుందేమో అని అయితే అనిపిస్తుంది. అదేంటో దేవుడు ఎంత మంచిగా ఉండి ఎవరికి ఎలాంటి అన్యాయం చేయని వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇంక మాకైతే మా లైఫ్లో రీసెంట్గా ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. ఏంటంటే మా వదిన మమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయిందనమాట. తను ఒక్కరికి ఒక మాట అనే రకం కాదు, ఎవరి జోలికి వెళ్ళదు. ఒకవేళ ఎవరేమన్నా సరే ఆ దేవుడే చూసుకుంటారులే అని చెప్పి వదిలేసే మైండ్ సెట్ అనమాట. అలాంటి వదినకి ఏమైందో ఏంటో తెలీదు, సడన్గా బాగాలేదు, మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయింది. ఎన్నో చెత్త పనులు చేసిన వాళ్ళని, ఎన్నో చెడు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా మంచిగానే ఉంటున్నారు, మంచిగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేయని అందరితో మంచిగా ఉండి ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడే వాళ్ళకి దేవుడు ఎందుకు చేస్తారో తెలియదు. ఒక్కొక్కసారి దేవుడు నమ్మడం కూడా ఇష్టం ఉండదు, కానీ నమ్మాలి అంతే. ఈరోజైతే మినీ వ్లాగ్ ఇదేనండి. మా అత్తయ్య అయితే బట్టలు ఉతకడానికి వెళ్తుంది. మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా?